ఒక విజిటర్ ప్లేస్ లెక్క అయితే చేసిరు దీన్ని. చూద్దాం. ఇక్కడికి వచ్చే బస్సు ఇది. అక్కడ ఎక్కితే బార్దుబాయిలు ఎక్కినా మన వెనకట గుర్తులు అయితే ఏ రకంగా ఉంటున్నాయో అదే రకంగా ఉన్నాయి ఇక్కడ. అంతేందుకు ఇక్కడ బార్దుబాయిలో ఉంటుంది ఇది. బార్దుబాయిలో ఉండి కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన కోసం అయితే చూడడానికైతే అన్నీ ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ ఒంటెను పట్టుకొని అయితే ఉన్నట్టున్నది. ఇవన్నీ పురాతన వస్తువులే మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంత నేనైతే మన అరబ్ వాళ్ళు వాడిన వస్తువులు కానీ వాళ్ళు ఉండే ఇండ్లు కానీ ఇవన్నీ చూపిద్దామని అయితే వచ్చిన. మనం నేరుగా ఈ రౌండ్ బోర్డు ఉంది కదా, వెళ్ళి అటు చూసుకుంటే అటు షరఫ్దీజీ మెట్రో స్టేషన్ దిగితే అక్కడికి వెళ్ళి చక్కగా ఇటు వస్తే ఇక్కడికి వెళ్ళి ఈ రౌండ్ బోర్డు కాడికి వెళ్ళి ఇటు వెళ్ళొచ్చు. ఈ రోడ్ అదే, ఇటు లోపలికి అయితే వెళ్ళాలి. ఇటు కంటిన్యూ చేయండి ఈ వీడియో. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది అయితే చూద్దాం. అంటే లోకల్ అరబ్ వాళ్ళది ఫస్ట్ జమాన్ లీన్లు ఎట్లుండేది అనేది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటే ఈ దాడికి వెళ్ళి అక్కడ దాకా ఉంది. ఇది ఒకప్పుడు వట్టిగానే ఉంటుండే సముద్రం ఒడ్డుకు. ఇది సెటిఎస్ అయినా కానీ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ఒక విజిటర్ ప్లేస్ లెక్క అయితే చేసిర్రు దీన్ని. చూద్దాం మనం ఇప్పుడు. అరబ్ వాళ్ళు ఏమేం చేసిర్రు, ఏం వస్తువులు వాడిర్రు, అసలు వాళ్ళ ఇంటి ఎట్లుండే అనేది ఇది గుర్తుగా అయితే ఇది ఒక విలేజ్ టైపు చేసిర్రు. ఒక చిన్న పల్లెటూరు అనుకోవచ్చు దాదాపుగా. పల్లెటూరు అంటే పల్లెటూరిగా అట్లే ఉంటుంది. పల్లెటూరులో ఇండ్లు ఎట్లుండేనో అదే విధంగా ఉంది ఇక్కడ కూడా మొత్తం. అదే సేమ్ అట్లే ఉన్నది. ఒకసారి మొత్తం లోపలికి అయితే విజిట్ చేద్దాం. ఇక్కడికి వచ్చే బస్సు ఇది. అక్కడ ఎక్కితే బార్దుబాయిలు ఎక్కినా కానీ ఇంటికి తీసుకొస్తుంది. F70 వీడికి వస్తుంది. వీడికి వెళ్ళి బార్దుబాయ్ బస్ స్టేషన్కి అయితే పోతుంది ఇది బస్సు. ఇక్కడ ఎమర్జెన్సీ కోసం ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా పెట్టారు, చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఉంది అంబులెన్స్. ఇక్కడికి వెళ్ళి అయితే స్టార్టింగ్ ఇక్కడ చూస్తే వెనకటి గోడలు మట్టితోటి ఇసుక కానీ మట్టి కానీ మొత్తం కంప్లీట్ మిక్స్ చేసి కట్టినట్టు ఉంటాయి. ఈ డోర్స్ కూడా మన దగ్గర ఇప్పటికీ పాతిండ్లు అయితే ఇప్పటికి కూడా ఇటువంటి ఇట్లా ఇక్కడ చాలా రకాలు అవుతున్నాయి. ఈ డోర్స్ కానీ ఈ కట్టె కుర్చీలు కానీ ఇది ఒక పాత మోడల్ మొత్తం అయితే. ఈ డోర్స్ ఇట్లా అన్ని రకాలైతే ఉన్నాయి ఇక్కడ. అంతేందుకు ఇక్కడ బార్దుబాయిలో ఉంటుంది ఇది. బార్దుబాయిలో ఉండి కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది మీకోసమే చేస్తున్నా. తర్వాత డోల్స్ కానీ వాళ్ళు వాడిన డోల్స్ ఏవైతున్నాయో అవి ఇక్కడ పెట్టిరు. ఇవి అవే మన వెనకట గుర్తులు అయితే ఏ రకంగా ఉంటున్నాయో అదే రకంగా ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు. ఈ డోర్లు కానీ ఈ గొల్లాలు ఇప్పుడు కింద ఉంటాయి కదా, మీద గొలుసులు ఒకప్పుడు మీద ఉంటుండే గొలుసులు ఇట్లా. ఈ రీసెంట్గా అంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా తయారు చేసారు. ఇది అలా జీవన విధానము ఏ రకంగా గడిచిందో అది అన్నీ చూపిస్తూ మనకైతే ఇది తయారు చేసారు. అంటే రూమ్లు కూడా లోపల కూడా రూములు ఉన్నాయి. ఇవి చూడొచ్చు ఈ కట్టెతోటి. ఇప్పటికీ ఒక్కొక్కడ మనకు కనబడతాయి. ఇవి దర్శనం ఇస్తాయి మన పల్లెటూర్లలో ఎక్కడైనా కానీ మన జిల్లాలలో దర్శనం ఇస్తాయి ఇవి. అట్లనే ఇది వాటరు వాళ్ళు వెనకట వాటర్ సప్లై చేసుకుంటానికి అయితే ఇవైతే యూజ్ చేసిరట. అందుకే ఇవి ఇట్లా పెట్టారు. ఇవి వాటర్ నింపుకోవడానికి రంజాన్స్ జమానా మోడలే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇవి చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఒక ఈ చెట్టు కింద మనము కింద చిన్న మంచి వేసుకుంటాం చూడు, సేమ్ మంచి వేసుకున్నట్టే ఉంటుంది పందిరి. కాకపోతే ఇదంతా అటు ఇటు అయింది, అంతా చెల్ల చెదిరైంది. ఇక్కడ ఒకటి ఉంది వాటర్ సప్లై చేసుకుంటానికి, చూడొచ్చు మనం. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ చాలా రకాల తాళాలు అవుతున్నాయి. ఏనుగుది కానీ, తర్వాత పులి ముఖం కానీ, తర్వాత బుద్ధుంది కానీ ప్రతిదీ ఉన్నది. ఇవన్నీ పాత మోడలే ఇవి లాక్స్, చూడొచ్చు. ఇన్ని రకాల తాళాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు స్టార్టింగ్ పెట్టుకున్న ఉంగరాలు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవే పాత మోడల్ ఇవన్నీ. ఇక్కడ కూడా ఇక్కడ చేసిన విగ్రహాలే ఉన్నాయి. ఇక్కడ మన కోసం అయితే చూడడానికైతే అన్నీ ఏర్పాటు చేసి పెట్టారు. టోటల్గా గమనంలో చేసినాయి ఇవన్నీ. సింహం ఇవి నీళ్ళకి యూజ్ చేసేటోళ్ళ దేనికి యూజ్ చేసేటోళ్ళ కానీ
వాటర్ జగ్గులే ఇవి చూడొచ్చు మనం, ఏర్పడుతున్నాయి కదా పని. అవి ఈ గంట ఇవన్నీ వాటర్ పూజలు. ఇది రాజులు వాడిన లాంటి టైప్ ఉన్నది. ఇది సేమ్ రాజులు వాడి బల్లెం అంటారు దీన్ని, అట్లున్నది సేమ్. ఒకప్పటి గడియారం ఈ రకంగా ఉండేనట. ఇవన్నీ ఈ డిజైన్ పెట్టుకునేది పాత మోడల్. ఇది ఇళ్ళల్లో పెట్టుకుంటారు కదా. ఈ వాచ్ చూసిరచ్చు, ఇది మన దగ్గర ఒకప్పుడు ఉంటుండే, నేను చూసిన. ఇవి పాత ఫోన్లు, ఇవి మన దగ్గర కూడా ఉండే అప్పట్లో. ఎప్పుడైతే వీళ్ళు వాడిని అన్నీ కలెక్ట్ చేసి అయితే ఇక్కడ పెట్టుకున్నారు. మన దగ్గర కూడా పాత వస్తువులన్నీ జమ చేసి మ్యూజియం టైప్ పెడితే మస్తు ఉంటుండే కావచ్చు కదా. ఇదైతే టేప్ రికార్డు, రేడియో. ఇవో రకం ఉన్నాయి. ఇవి మొత్తం తాళాలు. ఇవి మసాలాలు అవి ఇవి దంచడానికి రోల్స్. తర్వాత ఇది పాత టీవీ. ఇది టైపింగ్ మిషన్. ఇది ఒకప్పటి టైపింగ్ మిషన్. ఇది చూసుకుంటే వాళ్ళు వాడిన బావుగోన్లు కానీ, తర్వాత వాటర్ గరం చేసుకుంటానికి పెద్ద పెద్ద ఇత్తడి బావుగోన్లు. ఇదైతే నీళ్ళు కాబెట్టుకునేది. ఇది నీళ్ళు గరం చేస్తాం కదా, అది. ఇది మన దగ్గర ఒకప్పుడు ఆండలు ఉంటుండే, ఇది అదే మోడల్ ఉంది. ఇది ఒక విధంగా అంటే పురాతనం అరబ్బోళ్ళు ఏమేమి వాడిరు అనేటి అన్నీ మొత్తం ఇక్కడ పెట్టిరు. అంటే దాదాపుగా హోమ్ టూర్ అనుకోవచ్చు మీరు. ఆ హోమ్ టూర్ అన్నా కానీ పర్లేదు. చూస్తారు కదా, ఇవన్నీ అవే ఏర్పాటు చేసిరు మొత్తం. ఇక్కడైతే ఈ బండ్లు అయితే ఇప్పుడైతే కనబడతాం లేవు. ఈ 4 గిరలది మన దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కంచుళ్ళు. తర్వాత ఇవి కందెన. ఈ కందెన నేను గోడలకు చూపిస్తా. వాళ్ళు ఇప్పుడు కందెన మోడలే లైట్గా వాడుతారు. ఇది అల్సిఫా సెంటర్ అంట. ఇది రౌండ్ బోర్డ్. ఇది ఇక్కడైతే ఇక్కడ ఇంక ఇవన్నీ కూడా ఇవే కట్టడాలు ఉన్నాయి మొత్తం. అవే చూడొచ్చు మనం. ఇక్కడ మొత్తం అయితే షాప్స్ అయితే ఏర్పాటు చేసారు టోటల్గా. ఇక్కడ నైట్ అయిందా ఫుల్ జనాలు అయితే కనబడతారు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, ఎక్కువ డిస్టర్బ్ ఉంటుందని నేనైతే తొందర వచ్చిన. అయితే ఈ బోట్లల్లో ఇండ్లెక్కి ఇదంతా సముద్రం ఒక 2 గంటలు దింపుకొస్తుంది. ఇది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మనమైతే డిన్నర్ చేయొచ్చు. అది తర్వాత చూద్దాం. మళ్ళా నా వెనుకట కనబడే ఈ పందిరి మొత్తం కట్టెలతో వేసారు. మీదైతే కమ్మ, ఖజూర కమ్మలు ఉంటాయి కదా, అవి కప్పారు. కింద ఇవన్నీ పోల్స్, కింద సిమెంట్. ఇవి మీదికి వెళ్ళే అటేమో కట్టెలు. చూస్తురా ఈ పందిరి ఈడికి వెళ్ళి ఆడేదాకా ఒక స్టేజ్ మాదిరి వేసారు. ఇక్కడ స్టార్ బాక్స్ కూడా ఉంది. స్టార్ బాక్స్ కూడా చూపిస్తాను నేను. తర్వాత ప్రతి ప్లేస్ అయితే ప్రతిదీ ఫుడ్ అయితే అరేంజ్ చేసారు ఇక్కడ. అంటే హోటల్స్, ప్రతి ఒక్క హోటల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూసుకుంటే ఇటు కూడా మొబైల్ షాప్ ఉంది ఇక్కడ. ఏదైనా ఎమర్జెన్సీ రిపేర్ అయినా కానీ, ఏదైనా కానీ, పౌచ్ కానీ ఏదైనా చేస్తారు వాళ్ళు. ఇవి అవే లాంతర్స్. ఇవి కండెల్ యొక్క మన దగ్గర ఫస్ట్లో యూజ్ చేద్దరు వీళ్ళు. ఇప్పుడు ఇవి అందులో బల్బులు పెట్టి ఇప్పుడైతే వైర్ కనెక్షన్ ఇచ్చి యూజ్ చేస్తారు వీళ్ళు. మొత్తం అవే ఉన్నాయి. మొత్తానికైతే ఇది ఒక కమ్ముల బండి లెక్క అయితే ఉన్నది. ఈ బండి ఇది ఒకటి ఉంది. ఇక్కడ పెద్ద ఇత్తడిది ఉంది ఒకటి. ఈ ఇత్తడిది కూడా అదేంటిదో తెలియదు. ఇది ఒక బండి ఇట్లా బాగానే పెట్టారు. ఇది ఇత్తడిది పెద్దది. అప్పుడు విన్నారా, ఇక్కడ ఒంటెను పట్టుకొని అయితే ఉన్నట్టున్నది సేమ్. చూస్తురా, ఇది ఒక బండి. చేపలు కానీ, రొయ్యలు కానీ తీసుకొచ్చినట్టు ఇందులో పెట్టినట్టు అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఈ బండ్లలో ఏమన్నా పెట్టి గుంజుకపోదురు కావచ్చు. ఇది పాత మోడల్దే, ఇప్పుడు ఏసి పెట్టారు. కాకపోతే ఇదొకటి అదే 2 గిరల బండి సామాను వండవడానికి. చూస్తురా, పెద్ద ఐస్ క్రీమ్ మీకోసమే. ఇటువంటి ప్లేస్ ఉందని చాలామందికి తెలియదు. కొందరు చూసి ఉంటారు, కొందరు చూసి ఉండరు. నేను మాత్రం చూపిద్దామని ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, దుబాయ్లో ఉన్న వాళ్ళకి కానీ, అండ్ ఇంటికాడ ఉన్న వాళ్ళకైనా కానీ
అరబ్బీ వాళ్ళు లోకల్ వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటుండ్రి వాళ్ళ ఇండ్లు ఎట్లుంటుండే అని అయితే చేసిన ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయరి. చూస్తురా ఈ ట్యాక్సీలు అవే ఇవి ఈ ట్యాక్సీలు మాత్రం మనం ఇలా తిరగడానికి తీసుకెళ్తాయి. ఇవి అయితే మనకు నడవడం యాస్ట్ వచ్చింది అనుకోండి వీటిలలో అయితే తీసుకెళ్తారు. టికెట్ ఉంటుంది వీటికి టికెట్. ఇక్కడ స్టార్ బాక్స్ అనేది కూడా ఉంది. ఇదే స్టార్ బాక్స్ ఇక్కడ ఉంది. ఇది అదే స్టార్ బాక్స్. ఇప్పటిదాకా ఏమో షూట్ చేసినట్టున్నారు వీళ్ళు. షూట్ చేసుకుని అయితే వెళ్తుర్రు వీళ్ళంతా వాళ్ళే. ఇక్కడ స్టార్ బాక్స్ కాడ తీద్దామంటే ఇక్కడ వాళ్ళు ఫోటో దిగుతారు. ఇది అదే స్టార్ బాక్స్, కాకపోతే పాత మోడల్ ఉన్నది కానీ మొత్తానికైతే ఇది స్టార్ బాక్స్ కాఫీ. మీకు తెలుసా ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇదే పాత మోడల్ దాంట్లో పోలీస్ స్టేషన్ కూడా ఉన్నది ఇక్కడ. అది చూపించద్దు కాబట్టి చూపించలేదు, వాళ్ళు ఇది చేస్తారు. ఎట్లా అనిపించింది ఈ వీడియో ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయరి. గరం అయితే ఫుల్ అవుతుంది చూసిరా, తడిసిపోయింది మొత్తం. అయితే చేతితోటి పెయింట్ వేసినాయి ఇక్కడ కనున్నాయి. మనకు దుబాయ్లో ఇక్కడ ఏడ చూసినా కానీ ఈ వస్తువులు అయితే కనబడతాయి. మిర్చీలు కానీ, పసుపు బొమ్మలు, దాల్చిన చెక్క, మొత్తం మసాలా వస్తువులు అన్నీ కనబడతాయి ఇక్కడ. ఎడన్నా చూసుకోండి మీరు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసిన. ఇంట్లో కూడా అన్ని రకాలుగా నక్కలు ఉన్నాయి. ఇంట్లో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదైతే ఇంకా బాగున్నాయి. ఇక్కడికి వెళ్ళి వాడితే మొత్తం లోపల దాకా ఉన్నాయి. ఇత్తడి బాగా వాడారు ఒకప్పుడు. ఇప్పుడు ఇత్తడి కనుమరుగు అయిపోయింది మన దగ్గర కూడా. చూస్తారు కదా, ఇది ఒకప్పటి కపోటా. ఇవన్నీ అవే. ఈ కట్టె బాక్సులు ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. ఈ పీటలు, సీడీలు, వీడియో క్యాసెట్లు అన్ని రకాలు ఇంకా భద్రపరిచి పెట్టారు వీళ్ళైతే. ఇలా కనబడుతున్నాయా, ఇవన్నీ అవే. మనం ఈ ఛాయ్ పోసుకునేటి అనుకుంటా వాళ్ళు గవా తాగుతారు. గవా అంటే బాగా ఇది ఈ లోకల్ వాళ్ళకు. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టేక్ కేర్.